హలో! మా ఊరి పక్కనున్న కొండపైన గుడికైతే మేము స్టార్ట్ అయిపోయాం. దారిలో ఇలా తోటలు, పొలాలు చూడటానికి చాలా బావుండింది. అందరూ ఇలా ఎడ్ల బండులని రెడీ చేసుకొని గుడికైతే వస్తున్నారు. ఇవేంటంటే మా ఊర్లో గోల్డ్ మైన్స్ ఉన్నాయండి. గుడికి వెళ్ళే దారిలో గోల్డ్ మైన్స్ అయితే కనిపించాయి. సో, గుడికైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ జాతరలాగా జరుగుతుందంట. షాప్స్ అయితే సెట్ చేసుకుంటున్నారు అందరూ. గుడికొచ్చేసాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండింది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ముందుగా అయితే హనుమంతుడు ఉన్నాడు బయట, చిన్న గుడి. అండ్ ఆ తర్వాత హనుమంతుడిని దర్శించుకొని మేమైతే శివాలయం వెళ్తున్నాము. ఎటువంటి తోసుకోవడం, రష్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండింది. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వం చెట్టు కూడా ఉంది ఇక్కడ. అరటి పిలకలు మరియు రకరకాల పూలతో గుడిని అయితే చక్కగా అలంకరించారు. పల్లెటూరిలో కూడా ఎంత బాగా చేశారని అయితే అనిపించింది. ఆ శివయ్యకైతే రుద్రాక్ష పూలతో మాల వేశారు. అండ్ రంగురంగుల పూలతో మాల అయితే వేసి అర్చన చేసి హారతి అయితే ఇచ్చారు. సాయంత్రం ఇక్కడ శివపార్వతుల కళ్యాణం మరియు రథోత్సవం కూడా జరుగుతుందన్నారు. మేమైతే బెంగళూరు వెళ్ళిపోవాలని త్వరగా వచ్చేసాం. ఇంటికి వస్తున్న దారిలో ప్రతి ఇంటి ముందు పల్లెటూరులో అయితే పేడాలకి ముగ్గులేసి చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉండిందో. ఎంతైనా పల్లెటూరి పద్ధతులు, పండుగలు అయితే మిస్ అవుతున్నాం అనిపించింది మాకు. ఇంటికి వచ్చేసి ఉపవాసం కదా, శివరాత్రి మ్యాండేటరీ ఫుడ్స్ అయితే తినేసాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.